जब से है जाना तुझे मीठे बाबा, जब से है जाना तुझे मीठे बाबा, जीवन हुआ खुशियों से विभोर। जब से है जाना तुझे मीठे बाबा, जीवन हुआ खुशियों से विभोर। मन में आशा की किरणें, मन में आशा की किरणें, देखे जो आँखें तेरी ओर। जब से है जाना तुझे मीठे बाबा, जीवन हुआ खुशियों से विभोर। सत्यं शिवं सुंदरं से हर पल मंगल कलशय झलके। सत्यं शिवं सुंदरं से हर पल मंगल कलशय झलके। साथ तेरा ये पाकर बाबा, साथ तेरा ये पाकर बाबा, मन में ये खुशियाँ करती शोर। जब से है जाना तुझे मीठे बाबा, जीवन हुआ खुशियों से विभोर। देख तेरे प्यार के पनघट को, चैन मेरा हम प्यासों को। देख तेरे प्यार के पनघट को, चैन मेरा हम प्यासों को। जीवन में सब कुछ है पाया, जीवन में सब कुछ है पाया। जब से है थामी तेरी डोर, जब से है जाना तुझे मीठे बाबा, जीवन हुआ खुशियों से विभोर। मन में आशा की किरणें, देखे जो आँखें तेरी ओर। जब से है जाना तुझे मीठे बाबा, जीवन हुआ खुशियों से विभोर। ఓం శాంతి. గుడ్ మార్నింగ్. ఈరోజు ఆదివారం. అవ్యక్తవాణి, రివైజ్ అవ్యక్తవాణి 6/1/90 డేట్, రివైజ్ డేట్. బాబా ఈ వాణిలో ముఖ్యంగా హోలీ హంసది పరిభాష చెప్తారు. అంటే హోలీ హంస అంటే ఎట్లా ఉంటారు, మనస వాచ కర్మణ సంబంధ సంపర్కలో ఇట్లా పవిత్రంగా ఉంటారు అని చెప్తారు బాబా. आज ज्ञान सागर बाप होली हंसों का संगठन देख रहे हैं. होली हंस अर्थात स्वच्छता और विशेषता वाली आत्माएं. स्वच्छता अर्थात मन वचन कर्म समन सम सर्व में
पवित्रता। पवित्रता की निशानी सदा ही सफ़ेद रंग दिखाते हैं। आप होली हंस भी सफ़ेद वस्त्रधारी साफ दिल अर्थात స్వచ్ఛతా స్వరూపు అంటే ఈరోజు జ్ఞానసాగర్ తండ్రి తన పవిత్ర హంస సంఘటన చూస్తున్నారు. పవిత్ర హంస అంటే స్వచ్ఛంగా ఉండేవాళ్ళు, స్వచ్ఛతాది విశేషత ఉండే ఆత్మలే పవిత్ర హంసలు. స్వచ్ఛత అంటే మనస వాచ కర్మణ సంబంధం సర్వ దాంట్లో కూడా పవిత్రంగా ఉండేవాళ్ళు. ఆ పవిత్రతాది నిశానియే సదా తెల్ల డ్రెస్ శ్వేతవర్ణం చూపిస్తారు. శ్వేతవర్ణం అంటే తెల్ల డ్రెస్. బాబా చెప్తారు, బాబా బిడ్డలు ఎవరు పవిత్ర హంసలు అయినారు వాళ్ళు కూడా శ్వేత వస్త్రధారిలు. సదా మనసు స్వచ్ఛంగా పవిత్రంగా ఉండేవాళ్ళు. సో तन मन और दिल से सदा बेदाग अर्थात स्वच्छ हो. अगर कोई तन से अर्थात बाहर से कितना भी स्वच्छ हो, साफ हो, लेकिन मन से साफ ना हो, स्वच्छ ना हो, तो कहते हैं ना कि पहले मन को साफ रखो. साफ मन व साफ दिल पर साहेब राजी होते हैं. साथ साथ साफ दिल वालों की सर्व मुराद अर्थात कामनाएं पूरी हो जाती हैं. हंस की विशेषता स्वच्छता अर्थात साफ है. इसलिए आप ब्राह्मण आत्माओं को होली हंस कहा जाता है. అంటే బాబా చెప్తారు, శారీరకంగా మానసికంగా, మనసు అంటే హృదయం కూడా అన్నిట్లో మరకలు లేని అంటే స్వచ్ఛంగా ఉండేది, ఏ ప్రకారమైన మరకలు లేదు. ఒకవేళ శారీరకంగా అంటే బయట ఉరిగే స్వచ్ఛంగా ఉంటే మాత్రమే చాలదు. స్వచ్ఛంగా ఉంటారు చాలామంది, చాలా క్లీన్గా ఉంటారు పైన. అయితే వాళ్ళ మనసు క్లీన్గా లేదంటే, స్వచ్ఛంగా లేదంటే చెప్తారు, మొదట్లో నీ మనసుని క్లీన్గా పెట్టుకో అని చెప్తారు. సాఫ్ మనసు, క్లీన్గా ఉండే మనసు అంటే క్లీన్గా ఉండే హృదయం పరమాత్మని తృప్తి చేస్తుంది. ఎవరిపైన పరమాత్మని తృప్తి అయిపోయినారు వాళ్ళ సర్వ కోరికలు కూడా పూర్తి అయిపోతుంది. సో హంసది విశేషత అంటేనే స్వచ్ఛత, అంటే చాలా క్లీన్గా ఉండేవాళ్ళు. మనస వాచ కర్మణ అన్నిట్లా క్లీన్గా ఉండేవాళ్ళు. అందుకే బాబా చెప్తారు, మీరు బ్రాహ్మణ ఆత్మలు హోలీ హంస అని చెప్పేది. హోలీ అంటే పవిత్ర, ఇంగ్లీష్లో హోలీ అంటే పవిత్ర. హోలీ హంస పూజ్య అంటే పవిత్ర పూజ్యంగా ఉండేవాళ్ళు హంసలు. చెక్ కరు कि मुझे होली हंस आत्मा की चारों ही बातों में अर्थात तन मन दिल और संबंध में స్వచ్ఛత है. అందుకే బాబా చెప్తారు, మొదట్లో మీరు మీ లోపల ఈ 4 మాటలది కూడా చెక్ చేసుకోండి. శారీరకంగా కానీ, మానసికంగా కానీ, మీ హృదయం కానీ, సంబంధం కానీ స్వచ్ఛంగా ఎంతవరకు ఉంది. స్వచ్ఛత చాలా ముఖ్యం ఇక్కడ. సంపూర్ణ స్వచ్ఛత व पवित्रता यही इस संगम युग में सबका लक्ष्य है. यही इस संगम युग में सबका लक्ष्य है. इसलिए ही आप ब्राह्मण सो देवताओं को संपूर्ण पवित्र गाया जाता है. सिर्फ निर्विकारी नहीं, लेकिन संपूर्ण निर्विकारी कहा जाता है. 16 कला संपन्न कहा जाता है. सिर्फ 16 कला नहीं,
लेकिन उसमें भी संपन्नता। गायन आपके ही देवता रूप का है, लेकिन बने कभी गायन आपके ही देवता रूप का है, लेकिन बने कभी ब्राह्मण जीवन में ना, व देवता जीवन में बनने का समय तो अभी संगम युग पर है। इसलिए चेक करो कि कहाँ तक, अर्थात कितनी परसेंटेज में स्वच्छता अर्थात पवित्रता धारण की है। అంటే బాబా చెప్తారు, ఈ సంపూర్ణ స్వచ్ఛత అంటే పవిత్రత ఈ సంగం యుగంలో అందరికీ విశేష లక్ష్యం. అందరి లక్ష్యం ఇదే, ముఖ్యంగా స్వచ్ఛంగా పవిత్రంగా ఉండేది. అందుకోసమే బ్రాహ్మణ్స్ దేవత అయ్యేవాళ్ళు సంపూర్ణ పవిత్ర ఆత్మ అని గాయన ఉంది. దేవతలకు సంపూర్ణ సంపన్న అన్నిట్లో పవిత్రతలో కానీ బాబా చెప్తారు, ఊరికే నిర్వికారి కాదు, అయితే సంపూర్ణ నిర్వికారిని చెప్తారు. 16 కళ సంపన్న, ఊరికే 16 కళ అని చెప్పలేదు, అయితే దాంట్లో కూడా సంపన్నత ఉండాలి. సో సంపూర్ణ మరి సంపన్న ఈ రెండు కూడా యాడ్ అయింది. పవిత్రతలో కానీ, నిర్వికారి స్థితిలో కానీ, కళల్లో కానీ. గాయన ఎవరిది? మనదే. అయితే మన దేవతా రూపాన్ని గాయనం చేస్తారు. ఇప్పుడు మన అయినం అది దేవతలకు గాయనం ఉంది. అయితే ఎప్పుడు అయినారు బాబా అడుగుతారు. బ్రాహ్మణ జీవనంలోనే ఇది అవుతారు కదా, లేదు దేవతా జీవనంలో అవుతారా? అక్కడ ప్రాక్టికల్గా ఉంటారు. అయ్యేదేమో ఇక్కడే అభ్యాసం చేసేది, ఇక్కడే దానికోసం పురుషార్థం చేసేది. మరి అది న్యాచురల్గా ఉంటుంది దేవతల్లో. సో అది అయ్యే సమయం ఈ సంగం యుగమే ఇప్పుడే. అందుకోసం చెక్ చేసుకోండి, బాబా చెప్తారు చెక్ చేసుకోండి ఎంతవరకు ఎన్ని పర్సంటేజ్లో స్వచ్ఛత మరి పవిత్రత అది ధారణ అయింది. ఇది అందరూ మనసులో చెక్ చేసుకోండి అని చెప్తారు బాబా. అంటే శారీరక దీంట్లో స్వచ్ఛత అంటే అర్థం तन की स्वच्छता अर्थात सदा इस तन को आत्मा का मंदिर समझकर उस स्मृति से स्वच्छ रखना. బాబా చెప్తారు శరీరాన్ని స్వచ్ఛత అంటే సదా ఈ శరీరాన్ని ఆత్మ కోసం ఒక మందిర్ని అనుకొని ఆ స్మృతిలో ఉండి ఈ శరీరాన్ని స్వచ్ఛంగా పెట్టుకోవాలి. तो जितनी मूर्ति श्रेष्ठ होंगी उतना ही मंदिर भी श्रेष्ठ होता है. ఎంతెంత మన ఆత్మ మూర్తి శ్రేష్టంగా ఉంటామో అంతే దాని మందిర్ కూడా శ్రేష్టంగా ఉంటుంది. లౌకికంలో కూడా మూర్తి ఆధారంలోనే ఆ మందిర్ శ్రేష్టత ఉంటుంది. చిన్న టెంపుల్లో కూడా చాలామంది ఎక్కువ మంది పోదారు అంటే ఆ మూర్తిది విశేషత ఉంటుంది అట్లా. సో ఇక్కడను బాబా చెప్తారు आप श्रेष्ठ मूर्तियाँ हो या साधारण हो, ब्राह्मण आत्माएं सारे कल्प में नंबर 1 श्रेष्ठ आत्माएं. ब्राह्मणों के आगे देवताएं भी सोने तुल्य है, ब्राह्मण हीरे तुल्य है. तो आप सभी हीरे की मूर्तियाँ हो. कितनी ऊंचे हो गई. तो इतना अपना स्वमान जान करके इस शरीर रूपी मंदिर को स्वच्छ रखो. सादा हो लेकिन स्वच्छ हो. तो इस विधि से तन की पवित्रता सदा रूहानी खुशबू का अनुभव कराए. ऐसी स्वच्छता पवित्रता कहाँ तक धारण किए हैं. देह अभिमान में स्वच्छता नहीं होती है लेकिन आत्मा का मंदिर समझेंगे तभी स्वच्छ रख सकते.
और ये मंदिर भी बाप ने आपको संभालने के लिए व चलाने के लिए दिया है। इस मंदिर का ट्रस्टी बनाया है, तो आपने तो तन मन धन सब दे दिया है ना। अभी आपका तो नहीं है, मेरा कहेंगे या तेरा कहेंगे। तो ट्रस्टीपन स्वतः ही नष्टुमुह अर्थात स्वच्छता और पवित्रता को अपने में लाते हैं। मुँह से स्वच्छता नहीं, लेकिन बाप ने सेवा दी है ऐसे समझ तन को स्वच्छ पवित्र रखते हो ना। वाह, जैसे आता है वैसे चलाते हो। స్వచ్ఛత ही रूहानियत की निशानी అంటే బాబా చెప్తారు, బ్రాహ్మణ ముందు దేవతలు బంగారు సమానం, అయితే బ్రాహ్మణ్ అంటే వజ్ర సమానం. సో ప్రతి కల్పం మీరు బ్రాహ్మణ ఆత్మలు, శ్రేష్ఠ ఆత్మలు అయినారు. బ్రాహ్మణ ముందు దేవత కూడా ఏం లేదు. సో ఇప్పుడు బాబా చెప్తారు, మీరు వజ్ర సమానం ఉండే మూర్తులు. సో ఎంతో శ్రేష్టంగా ఉన్నారు, దేవతల కంటే శ్రేష్ఠ ఆత్మలు. ఇంత స్వయం స్వమానాన్ని తెలుసుకొని ఈ రూపీ మందిర్ని స్వచ్ఛంగా పెట్టుకుంటున్నారా? ఈ శరీరాన్ని ఎవరు అశుద్ధ ఆత్మ శూద్ర టచ్ కూడా చేయకూడదు, అంత దీన్ని స్వచ్ఛంగా పెట్టుకోవాలి. సో ఇది సింపుల్గాను ఉండాలి, అంటే ఆడంబరంగా ఉండకూడదు, చాలా సింపుల్గా ఉండాలి, అయితే స్వచ్ఛంగా ఉండాలి. ఈ విధానంతో శరీరాన్ని పవిత్రత సదా ఆత్మిక సుగంధ అనుభవం చేయిస్తుంది. ఇట్లా స్వచ్ఛత పవిత్రత ఇంతవరకు ధారణ చేసుకున్నారు. దేహ అభిమానంలో స్వచ్ఛత లేదు. ఊరికే స్నానం చేస్తారా అని చేస్తారైతే దేహ అభిమానంలో మోహం ఉంటుంది, వికారాలు ఉంటుంది. అయితే బాబా చెప్తారు, ఆత్మది మందిర్ ఇది, నేను ఆత్మమూర్తి, నా కోసం ఈ శరీరం ఒక మందిర్. అట్లా స్వమాన్లో ఉండి స్వచ్ఛంగా పెట్టుకోవాలి. ఈ మందిర్లో ఏ ప్రకారమైన అశుద్ధ తినకూడదు. అంటే ఈ రూపీ మందిర్ ఇది, దీంట్లో మాంసాహారం అంతా ఉండకూడదు, సిగరెట్ బీడీ తాగకూడదు, ఎవరు అశుద్ధ ఆత్మని టచ్ కూడా చేయకూడదు. అట్లా స్వచ్ఛంగా పెట్టుకోవాలి. మరి ఈ మందిర్ తండ్రి మనకు ఇచ్చినారు, దీన్ని సంపాదన చేసేదానికి, నడిపించేదానికి. సో ఈ మందిర్కు మనం ట్రస్టీ కూడా అయినాం. ట్రస్టీ అయినామంటే బాబా ఏమి ఇస్తారో అది తినాలి, అన్నీ శుద్ధ ఆహారమే తినాలి, శుద్ధంగా పెట్టుకోవాలి, మనసును క్లీన్గా పెట్టుకోవాలి. బాబా చెప్పినారు, మీరు ఆల్రెడీ పరమాత్మకు ప్రతిజ్ఞ చేసినారు, ఈ తన మన ధన అంతా నీదే, నువ్వే కదా ఇచ్చినావు అట్లా అని భక్తి మార్గంలో కూడా చెప్పినారు. ఇప్పుడు బాబా చెప్తారు, మీది కాదు ఈ శరీరం, పరమాత్మది అని అనుకోండి. నాది కాదు బాబా, నీది ఇది అట్లా అని అనుకొని దీని ట్రస్టీ పని స్టేజ్లో ఉండి నడిపించండి. అప్పుడు ఆటోమేటికలీ నష్టమూహ అంటే స్వచ్ఛంగా పవిత్రంగా అయిపోతారు. అప్పుడే మన లోపల ఆ పవిత్రత అది శక్తి వస్తుంది. మోహంతో దీన్ని క్లీన్ చేసేది, స్వచ్ఛంగా పెట్టుకునేది కాదు. అయితే బాబా సేవ కోసం ఇది ఇచ్చినారు. సో సేవ అర్థంగా ఈ శరీరంలో ఉన్నాను నేను, అట్లా అనుకొని ఈ శరీరాన్ని స్వచ్ఛంగా పవిత్రంగా పెట్టుకోవాలి. ఈ విధంగా మీరు పెట్టుకున్నారా? ఎట్లా కావాలనో అట్లా నడుచుకుంటారా? ఎప్పుడు కావాలనో అప్పుడు లేచి స్నానం చేసేది, తిన్న తర్వాత స్నానం చేసేది, అట్లంతా ఉండకూడదు. బాబా ఎట్లా దీని డైరెక్షన్ అనుసారంగా నడిపించని చెప్తారో అట్లా ఉండాలి. ఎట్లా మనకి ఇష్టమో అట్లా ఉండకూడదు. తో స్వచ్ఛత అంటే ఆత్మికత అది శక్తి కూడా వస్తుంది. ఎంతో స్వచ్ఛంగా ఉంటాం అంత ఆత్మికత అది నిషాని.
భక్తి మార్గంలో కూడా ఎట్లా ఉదయం లేస్తారు, స్నానం చేస్తారు, పూజ చేస్తారు, అన్నీ చేస్తారు. అట్లే అక్కడ వేరే విషయం. కానీ మనం ఇప్పుడు పరమాత్మ సేవార్థంగా దీన్ని శుద్ధంగా పెట్టుకుంటాం. మోహన్ లేగంట తర్వాత బాబా చెప్తారు, ऐसे ही मन की स्वच्छता या पवित्रता इसकी भी परसेंटेज देखो. మరి మానసికంగా పవిత్రత స్వచ్ఛత ఎంతవరకు ఉంది? పవిత్రత స్వచ్ఛత దాని పర్సంటేజ్ను కూడా చూసుకోవాలి. सारे दिन में किसी भी प्रकार की अशुद्ध संकल्प मन में चलता तो इसको సంపూర్ణ స్వచ్ఛత అని కహెంగే. అంటే ఉదయం నుంచి రాత్రి వరకు మన మనసును కూడా చెక్ చేసుకోవాలి. ఏ ప్రకారమైన అశుద్ధ సంకల్పాలు రాకూడదు. ఎప్పుడైనా ఒకసారి అశుద్ధ సంకల్పం కానీ, అనుమానం కానీ, వేరే వాళ్ళపైన ఈర్ష కానీ, వ్యర్థం కానీ వచ్చేస్తే మనసు సంపూర్ణ స్వచ్ఛంగా లేదు అని అర్థం. వేరే ఎవరోదో తలంపు కూడా ఉండకూడదు. मन के प्रति बाप दादा का डायरेक्शन है, मन को मेरे में लगाओ या विश्व सेवा में लगाओ. मनमना भव इस मंत्र की सदा स्मृति रहे. అంటే మనసుది స్వచ్ఛత కోసం బాబా చెప్పినారు, డైరెక్షన్ ఇచ్చినారు. బాబా మనసును నా పైన పెట్టండి, లేదు విశ్వసేవ అర్థ దాన్ని యూజ్ చేయండి. మన్మనా భవ మంత్రం దీన్ని సదా స్మృతిలో పెట్టుకోండి. ఇస్కో కహా జాతా హై మన్ కీ స్వచ్ఛత వా పవిత్రత. ఇదే మానసికంగా స్వచ్ఛత మరి పవిత్రత అని అర్థం. మనసు ఎంతో స్వచ్ఛంగా పవిత్రంగా ఉంది చూసుకోండి. और किसी तरह मन भटकता है तो भटकना अर्थात अस्वच्छ. ఒకవేళ మనసు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంది అని అనుకోండి, అంటే మనసు అస్వచ్ఛంగా ఉంది, స్వచ్ఛత లేదు అని అర్థం. సో మనసులో స్వచ్ఛత అంటే సంపూర్ణ పవిత్రత. ఒక్క శివబాబా దగ్గర మాత్రం మనసు పెట్టుకోవాలి, లేదు సేవ అర్థ విచారం చేయాలి అంతే. तो इस विधि से चेक करो कि कितना परसेंटेज में स्वच्छता धारण हुई है. ఈ విధ ఆధారంలో చెక్ చేసుకోండి ఎంతవరకు స్వచ్ఛత అని మనం ధారణ చేసుకుంటాం. దీని విస్తారం ఏమో మీకు బాగా తెలుసు, విస్తారంగా కూడా ఆలోచన చేయండి. तीसरी बात, दिल की स्वच्छता. जिसको भी जानते हो कि सच्चाई ही सफाई है. अपनी स्व उन्नति अर्थ जो भी पुरुषार्थ है, जैसे भी पुरुषार्थ है, वह सच्चाई से बाप के आगे रखना. तो एक स्वयं के पुरुषार्थ की स्वच्छता, दूसरा सेवा करते सच्ची दिल से कहाँ तक सेवा कर रहे हैं इसकी स्वच्छता. अगर कोई भी स्वार्थ से सेवा करते हो तो उसको सच्ची सेवा नहीं कहेंगे. तो सेवा में भी सच्चाई सफाई कितनी है. कोई सोचते हैं कि सेवा तो करनी ही पड़ेगी, जैसे लौकिक गवर्नमेंट की ड्यूटी है, चाहे सच्ची दिल से करो, चाहे मजबूरी से करो, चाहे अलबेलापन से करो, करनी ही पड़ती है ना. तो कैसे भी 8 घंटा पास करनी ही है. ऐसे इस ऑलमाइटी गवर्नमेंट द्वारा ड्यूटी मिली हुई है, ऐसे समझ करके सेवा करना, इसको सच्ची सेवा नहीं कहा जाता है. ड्यूटी सिर्फ नहीं है, लेकिन ब्राह्मण आत्माओं का निजी संस्कार ही सेवा है. तो संस्कार स्वतः ही सच्ची सेवा के बिना रहने नहीं देती है. तो ऐसे चेक करो कि सच्ची दिल से अर्थात ब्राह्मण जीवन के स्वतः संस्कार से कितनी परसेंटेज की सेवा की.
इतनी मेले कर दिया, इतनी कोर्स करा लिया, लेकिन स्वच्छता और पवित्रता की परसेंटेज कितनी रही? ड्यूटी नहीं, लेकिन निजी संस्कार, స్వధర్మ స్వకర్మ అంటే బాబా చెప్తారు. మూడో మాట ఏమంటే సత్యమైన మనసు, స్వచ్ఛమైన మనసు అంటే హృదయం స్వచ్ఛంగా ఉండాలి. దీన్ని చెప్తారు సచ్చాయి సఫాయి ఎట్లా అని. అంటే సత్యంగాను ఉండాలి, క్లీన్గాను ఉండాలి. ఈ సత్యత అని క్లీన్గా ఉండే దీని అర్థం. సో స్వయం స్వ ఉన్నతి కోసం మనం ఏం పురుషార్థం చేస్తామో ఆ పురుషార్థం కూడా సత్యంగా ఉండాలి. ఎట్లా పురుషార్థం చేస్తారు? ఆ పురుషార్థం సత్యంగా బాబా ముందు పెట్టాలి. నేను ఏమేం చేస్తున్నాను అదంతా బాబాకు రోజు చెప్పి, నా పురుషార్థం ఇట్లా ఉంది బాబా అని స్వ ఉన్నతి అర్థంగా ఏమేం చేస్తామో అన్నీ బాబాకు ఒప్పించేసేదే సత్యమైన పురుషార్థం అర్థం, స్వ ఉన్నతి కోసం. సో స్వయం పురుషార్థంలో స్వచ్ఛత ఉండాలి. అంటే సత్యతను ఉండాలి, స్వచ్ఛతను ఉండాలి. ఇంకొకటి, సేవ చేసేటప్పుడు ఎంత సత్యమైన హృదయంతో మనం సేవ చేస్తాం. సత్యత ఉండాలి సేవ చేసేటప్పుడు. ఎంతవరకు నేను సత్యంగా సేవ చేస్తున్నాను అంటే దీనిది కూడా స్వచ్ఛత ఉండాలి. ఒకవేళ నేను స్వార్థార్థంగా, ఎవరైనా ఇప్పుడు స్వార్థార్థంగా సేవ చేస్తున్నారు అనుకోండి, అది సత్యమైన సేవ కాదు. సేవలో సచ్చాయి సఫాయి ఎంతవరకు ఉంది అంటే మనస్ఫూర్తిగా ప్రీతిగా సేవ కోసమే సేవ చేసేది అంటే సచ్చాయి సఫాయి అర్థం. దాంట్లో ఏ ప్రకారమైన స్వార్థం మిక్స్ కాకూడదు. కొందరు అనుకుంటారు, ఏమనుకుంటారు, సేవ ఏమో చేయాల్సిందిగానే ఉంది, ఇట్లా లౌకిక రీతిలో గవర్నమెంట్ డ్యూటీ ఉంటుంది, కొందరు సత్యంగా చేస్తారు, కొందరు చాలా చేయాలని చెప్పి చేస్తారు, కొందరు కేర్లెస్గా చేస్తారు. ఇట్లా ఉంటుందా లేదా? కొందరు కష్టపడి చేస్తారు, అయ్యో పోవాల్సింది ఉంది డ్యూటీ, ఏం చేసేది అట్లా అని ఎట్లయినా 8 గంటల సేపు అక్కడ స్పెండ్ చేస్తారు. అది సత్యంగా చేస్తారు, కష్టపడి చేస్తారు, చేయాలని అనుకొని చేస్తారు ఎట్లా. అయితే ఇది ఆల్మైటీ గవర్నమెంట్. ఇక్కడ డ్యూటీని అనుకోకూడదు. అంటే ఇట్లా అనుకొని సేవ చేస్తే అది ఏం సత్యమైన సేవ కాదు, డ్యూటీ కాదు. అయితే బ్రాహ్మణ ఆత్మది నిజ సంస్కారమే సేవ. అందరికీ శాంతి ఇచ్చేది ఎంత మంచి సేవ అంటే ఇవ్వాలి, నేను ఇవ్వకూడదు, నిజంగానే ఇవ్వాలి కదా శాంతి. అందరిని తృప్తిగా చేయాలి, అందరూ మన దగ్గర బాగుండాలి, ప్రీతిగా ఉండాలి, మన అందరి దగ్గర ప్రీతిగా ఉండాలి. సో సత్యమైన సేవ, నిజ సంస్కారంతో సేవ చేసేది సేవ. సో సంస్కారం సత్యంగా సేవ చేయిస్తుంది. అంటే సేవా సంస్కారం చేసుకుంటే కష్టపడకుండా మనం సేవ చేస్తాం. వాళ్ళు ఆత్మలో ఈ సంస్కారం వచ్చేసిందంటే సేవ చేయకుండా ఉండేదానికి లేదు. సత్యమైన సేవ అంటే అందరిని శాంతిగా పెట్టేది ఒక పెద్ద సేవ. స్వయం కూడా శాంతి స్వరూపంలో ఉండి వేరే వాళ్ళని కూడా శాంతిగా పెట్టి ఎవరిని డిస్టర్బ్ చేయకుండా ఉండేది. ఇది సేవా లిస్టు చాలా ఉంది. మరి బాబా సేవ తన మన ధనం ద్వారా న్యాచురల్గానే మన సంస్కారం త్రికాలదర్శి అయ్యేసి సంస్కారాన్ని అర్థం సంస్కారం చేసుకోవాలి. సేవా సంస్కారం దాన్ని చెప్తారు సత్యమైన సేవ. అట్లా అని ఎవరి కోసమో చేయకూడదు. ఫలానా బాగుంటే చేసేది, బాగాలేదంటే చేయకూడదు, అట్లంతా ఉండకూడదు. సత్యమైన మనసు ఉండాలి. సో ఇట్లా చెక్ చేసుకోవాలి. సేవలో సత్యమైన హృదయం నాది ఎంత ఉంది అంటే బ్రాహ్మణ జీవనాన్ని న్యాచురల్ సంస్కారంతో నేను సేవ చేస్తున్నానా? బ్రాహ్మణుగా జన్మం తీసుకునేదే సేవ కోసమే కదా. దీంట్లో పర్సంటేజ్ ఎంత ఉంది? ఇట్లా కాదు నేను
ఇన్ని ఎగ్జిబిషన్లో పోయి చెప్పినాను, ఇంతమందికి కోర్స్ ఇచ్చినాను. ఇదేమైనా స్వచ్ఛతనా? లేదు. స్వచ్ఛత లేదు, పవిత్రతలో పర్సంటేజ్ ఏం. డ్యూటీని అనుకొని చేయకూడదు, నిజ సంస్కారంతో చేయాలి. అంటే స్వధర్మమే స్వకర్మం అనేది అర్థమైందా? అట్లా సేవ ఎంతవరకు చేసినారు. మరి 4వ మాట ఏమంటే సంబంధంలో స్వచ్ఛత. మనం పరస్పరంగా సంబంధంలో ఎంతవరకు పవిత్రంగా స్వచ్ఛంగా ఉన్నాం, ఆత్మిక దృష్టితో ఉన్నాం చూసుకోవాలి సంబంధంలో వచ్చేటప్పుడు. तो इसका सार रूप है, इसका सार रूप है विशेष ये चेक करो कि संतुष्टता रूपी स्वच्छता कितनी परसेंटेज में है. అంటే సంబంధ సంపర్కలు వచ్చేటప్పుడు సంతుష్టత ఉండాలి, అదే స్వచ్ఛత అని అర్థం. సారు స్వరూపంలో మనం సంతుష్టంగా ఉండేది, మన ద్వారా వేరే వాళ్ళు కూడా సంతుష్టంగా ఉండేదే स्वच्छता అని అర్థం సంబంధంలో. तो सारे दिन में भिन्न भिन्न वैरायटी आत्माओं से संबंध होता है. 3 प्रकार के संबंध में आते हैं. एक है ब्राह्मण परिवार के, दूसरे आए हुए जिज्ञासु आत्माओं के, तीसरा लौकिक परिवार के. तीनों ही संबंध में सारे दिन में स्वयं की संतुष्टता और संबंध में आने वाली दूसरी आत्मा की संतुष्टता की परसेंटेज कितनी रहे. అంటే మనం రోజంతా 3 వెరైటీలో సంబంధాలు వస్తాం. ఒక వెరైటీ ఏమంటే బ్రాహ్మణ సంబంధాలు వస్తాం, బ్రాహ్మణ్ ఆత్మలు సమాన సంపర్కలా వచ్చేది. ఇంకొకటి జిజ్ఞాసులు, అంటే కోర్సుకు వస్తారు స్టూడెంట్స్, అట్లా వాళ్ళ సంబంధ సంపర్కలో వస్తాం. ఇంకొకటి లౌకిక పరివారది సంబంధ సంపర్కలో వస్తాం. అయితే ఈ మూడిట్లో కూడా రోజంతా మనం సంబంధ సంపర్కలో వచ్చేటప్పుడు ఎంతవరకు నాకు తృప్తి ఉంది, సంతుష్టత ఉంది, ఆ సంబంధంలో వచ్చేవాళ్ళు నా ద్వారా ఎంత తృప్తిగా ఉన్నారు, ఇది చూసుకునేది స్వచ్ఛత అని అర్థం. నేను సంతుష్టంగా ఉండాలి, నా ద్వారా నా కనెక్షన్లో వచ్చేవాళ్ళు కూడా సంతుష్టంగా ఉండేది. ఎంత పర్సంటేజ్లో ఉన్నారు చెక్ చేసుకోండి. तो संतुष्टता की निशानी स्वयं भी मन हल्के और खुशी में रहेंगे, दूसरे भी खुशी होंगे. అంటే సంతుష్టత అది నిశాని ఏమంటే మన సంబంధ సంపర్కలో వచ్చేటప్పుడు నేను కూడా చాలా లైట్గా ఖుషీగా ఉండేది, నా ద్వారా వేరే వాళ్ళు కూడా ఖుషీగా ఉండేది. అదే సంతుష్టత అది నిశాని. సంతుష్టంగా ఉన్నారంటే నిశాని ఏమంటే మనసులో చాలా తేలికగా ఉండాలి, వేరే వేరే భావన బరువుగా ఉండేది ఫీలింగ్స్ అదంతా ఉండకూడదు, ఖుషీగాను ఉండాలి. तो असंतुष्टता की निशानी स्वयं भी मन से भारी होंगे. अगर सच्चे पुरुषार्थी है तो बार बार न चाहते भी ये संकल्प आता रहेगा कि ऐसे नहीं बोलते थे तो अच्छा था, ऐसा करने नहीं करते तो अच्छा था, ये बोलते थे तो ये करते तो अच्छा होता था, ये आता रहेगा. అంటే బాగా చెప్తారు, సత్యమైన పురుషార్థి సంబంధ సంపర్కలు వచ్చేటప్పుడు మన మాటలు ఎట్లా ఉండాలి, మన నడవడిక ఎట్లా ఉండాలి, మన వ్యవహారం ఎట్లా ఉండాలి, అందరిని తృప్తి చేసే వ్యవహారం మాటలు ఉండాలి. ఒకవేళ ఏమేమో మాట్లాడేసామనుకోండి, మనసులో ఆటోమేటికలీ సంకల్పం వస్తూ ఉంటుంది. సత్యమైన పురుషార్థికు ఇట్లా వస్తుంది, అయ్యో వాళ్ళకి ఇట్లా చెప్పి ఉండలేదంటే బాగుంటుంది, ఇట్లా చెప్పి ఉంటే వాళ్ళు తృప్తి అయిపోయి ఉంటారు కదా, వాళ్ళు ఖుషి అయిపోయి ఉంటారు కదా, అట్లా అని మనసులో వస్తుంది న్యాచురల్గా. అదే సత్యమైన పురుషార్థి. ఆల్బేలా పురుషార్థిలో ఉండకూడదు. ఆల్బేలా పురుషార్థి అంటే వాళ్ళకి ఏమీ అనిపించదు, ఎట్లా అంటే అట్లా మాట్లాడతారు, ఎట్లా అంటే అట్లా వ్యవహారం చేస్తారు, ఎట్లా అంటే అట్లా నడుచుకుంటారు. అంటే అది స్వచ్ఛత అనే లేదు, అర్థమైందా? మర్యాదగా మాట్లాడాలి, స్వీట్గా మాట్లాడాలి, అప్పుడే వేరే వాళ్ళు కూడా తృప్తి అవుతారా లేదా మన దగ్గర. तो बोझ
ఖుషి అనుభవం नहीं कराती है हल्का नहीं रह सकते हैं ఎట్లా అంటే అట్లా నడుచుకుంటే బరువు తలపైన వాళ్ళకి ఖుషియే ఉండదు తేలికన ఉండరు వాళ్ళు तो संबंध की స్వచ్ఛత అర్థాత్ సంతుష్టత మొత్తానికి సంబంధంలో స్వచ్ఛత అంటే సంతుష్టత ఉండాలి సంతుష్టత అంటే లైట్గా మనం ఉంటాం फीलिंग्स तो ये संबंध की सच्चाई और सफाई है इसलिए आप कहते हो सच तो बीटो नच अर्थात सच्चा सदा खुशी में नाचता रहेगा అంటే సంబంధ సంపర్కలో వచ్చేటప్పుడు సత్యత మరి క్లీన్గా ఉండేది అంటే సదా సంతోషంగా డాన్స్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఎవరిపైన మనసు లోపల ఏమీ ఉండదు వేరే వేరే భావననే ఉండదు ఆత్మిక దృష్టి వృత్తి తప్ప ఏమీ ఉండదు అప్పుడే తృప్తిగా ఉంటారు సంతోషంగా ఉంటారు మనసు సత్యంగా ఉండే దానివల్ల ఖుషీలో డాన్స్ చేస్తూనే ఉంటారు తో సునా హోలీ హమ్స్కి పరిభాష అర్థమైందా హోలీ హమ్స్ అంటే వాళ్ళ పరిభాష ఏమి అన్నిట్లో స్వచ్ఛత ఎట్లా ఉంటారు అగర్ సత్యతకి స్వచ్ఛత नहीं है तो हम्स हो लेकिन होली हम्स नहीं हो బావ చెప్తారు సత్యతాది స్వచ్ఛత లేదంటే వాళ్ళు ఊరికి హంస అయినారు కానీ వైట్ డ్రెస్ వేసుకుంటారు కానీ హోలీ హంస కాలేదు హోలీ హంస అంటే పవిత్ర హంస స్వచ్ఛంగా ఉండే హంస మనసులో సత్యతాను ఉండాలి స్వచ్ఛతాను ఉండాలి तो चेक करो संपन्न और संपूर्ण का जो गायन है वो कहाँ तक बने हैं ఇప్పుడు మన మనసులో చెక్ చేసుకోవాలి ఈ 4 మాటల్లో కూడా పవిత్రతలో ఎంత సంపన్నంగా ఉన్నో సంపూర్ణంగా ఎంత ఉన్నో అట్లా సచ్చాయి సఫాయి సత్యతలో संपन्न संपूर्णतालो ఉండాలి कहाँ तक बने हैं अगर ड्रामा अनुसार आज भी इस शरीर का हिसाब समाप्त हो जाए तो कितनी परसेंटेज में पास होंगे ఒకవేళ డ్రామా అనుసారంగా మనం ఈరోజే ఈ శరీరాన్ని లెక్కాచారం సమాప్తి చేసి పోయేదిగా ఉంటాయి అయితే ఎంతవరకు పర్సంటేజ్లో మనం పాస్ అయినాం ఈ దాన్ని वह ड्रामा को कहेंगे क्या थोड़ा समय ठहरो వాస్తవంగా మనం ఈరోజు పోవాలని ఉంటే డ్రామాకు చెప్తామా ఉండు నేను పూర్తి పురుషార్థం చేసేసి వస్తాను అట్లా కాదు ఇప్పుడే సంపన్నత ఎంతవరకు ఉంది చూసుకోండి ఎంతవరకు పర్సంటేజ్లో వచ్చినారు సంపన్న సంపూర్ణత స్వచ్ఛతలు సత్యతలు సంతుష్టతలు అన్నిట్లో तो ये तो सोच कर नहीं बैठे हो ना कि छोटे छोटे तो जाने वाले नहीं हैं ఇట్లా అనుకొని కూర్చోకూడదు మాకు ఇంకా ఏజ్ కాలేదు కదా చిన్నవాళ్ళు ఇప్పుడే ఎక్కడ పోదాం ఇంకా టైం ఉంది పురుషార్థం చేస్తాను అట్లా అనుకొని కూర్చున్నారా సదా ఎవరు రెడీగా ఉండాలి పోయేదానికి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు మాటనే లేదు ఎవరు రెడీ అర్థం ఏమి సదా వెయిట్ చేస్తూ ఉండాలి నేను రెడీగా ఉన్నాను పోయేదానికి ఉండాలి ఇట్లాగా ఇంకా 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు 14 సంవత్సరాలు బాకీ ఉంది అట్లా అంతా మాట లేదు అది ప్రపంచ వినాశానికి కలియుగ వినాశానికి ఉండొచ్చు బాకీ మనది లాస్ట్ స్టేజ్ ఏది ఈ రోజైనా ఉండొచ్చు రేపైనా ఉండొచ్చు అంతలోపల ఈ సంపన్న సంపూర్ణ కావలే కదా ఈ సృష్టి వినాశానికి మాట వేరే బాబా చెప్తారు तो अपने को एवर रेडी रखना अलग बात है सृष्टि के विनाश की बात अलग इसलिए ये उससे नहीं मिलाना है అంటే సృష్టి వినాశ అయ్యే మాటకు మనం పోయేదానికి రెండు కంపేర్ చేసుకోకూడదు మనం ఇప్పుడైనా పోవచ్చు రేపైనా పోవచ్చు చెప్పేదానికి లేదు సృష్టి వినాశాని కోసం అంత రెడీ అయిపోయిన తర్వాత పోయేదాన్ని దానికి కావాలంటే కొంచెం టైం ఉంటుంది तो भिन्न भिन्न आत्माओं का भिन्न भिन्न पार्ट है इसलिए ये नहीं सोचो कि मेरा एडवांस पार्टी में तो नहीं
మేరా తో వినాష్ కే బాద్ కా పార్ట్ హై. ఇట్లానూ ఆలోచన చేయొద్దు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది పోయేదానికి. ఇట్లానూ ఆలోచన చేయకూడదు. నేను ఇప్పుడే పోయేదానికి కాదు, నేను అడ్వాన్స్ పార్టీలో ఏమీ పోను, నేను వినాశం అంతా అయిపోయిన తర్వాత పోదాండి, అట్లానూ లేదు. కోయి ఆత్మ కా హై లేకిన్ మే అడ్వాన్స్ ఎవరు రెడీ హోకర్ రాహు, ఎవరు ఎట్లా పోదా మనకేమి. అయితే నేను ఎవరు రెడీగా ఉండాలి, సదా పురుషార్థమంతం చేసేసి రెడీగా ఉండాలి పోయేదానికి. ఊరికే పోకూడదు, సంపూర్ణ సంపన్న అయిపోవాలి. స్వచ్ఛతలో, సత్యతలో, పవిత్రతలో సంపూర్ణ సంపన్న అయ్యి రెడీగా ఉండాలి. అర్థమైందా? नहीं तो अलबेलापन का अंश प्रकट हो जाएगा. మనం రెడీగా లేదంటే కేర్లెస్నెస్ వచ్చేస్తుంది, బయట అంశ రూపంలో వచ్చేస్తుంది. तो ఎవరు రెడీ రహో, फिर चाहे 20 वर्ष जिंदा रहो, అర్థం బా చెప్తారు. అన్నీ ప్యాక్ చేసుకుని రెడీగా ఉండండి. ఎప్పుడు టైం వస్తే అప్పుడు పోయేది. కావాలంటే 20 సంవత్సరాలు ఇంకా ఉండండి, పర్వాలేదు. అయితే అన్నీ ప్యాక్ చేసి రెడీగా పెట్టుకోండి. ఏం ప్యాక్ చేసుకునేది? అన్ని గుణాలు, 16 కళలు సంపూర్ణ నిర్వీకారి అయ్యి మనసులో బయట స్వచ్ఛంగా ఉండండి, రెడీగా. ఎప్పుడు టైం వస్తే అప్పుడు వెళ్ళిపోవచ్చు రెడీగా ఉంటే. 20 years అయిన తర్వాత పోనీ కూడా పర్వాలేదు, వెయిట్ చేయండి. లేకిన్ ఐసే ఆధార్ పర్ नहीं रहना, इसको कहते हैं होली हम्स. అంటే పోయిందుకు ముందు కొంచెం చేసుకుంటాంలే అని ఉండకూడదు. అర్థమైందా? సదా రెడీగా ఉండేవాళ్ళే होली हम्स. ज्ञान सागर के कंटे पर आए हो ना, तो आज होली हम्स की स्वच्छता सुनाई, फिर विशेषता सुनाएंगे. ఈరోజు జ్ఞాన సాగర్ ఒట్టులో వచ్చినారు, బీచ్లో ఉన్నారు. అందువల్ల హోలీ హంసది స్వచ్ఛతాని గురించి చెప్పినారు. ఇంకొక రోజు విశేషతాని గురించి చెప్తారు. హోలీ హంసది విశేషత ఏమి అట్లా. अच्छा, टीचर्स को चेक करना आता है ना. टीचर्स को विशेष समर्पित होने का भाग्य मिला हुआ है. चाहे प्रवृत्ति वाले भी मन से समर्पित है, फिर भी टीचर्स का विशेष भाग्य है. काम ही क्या है? याद और सेवा का. चाहे खाना बनाती हो, चाहे कपड़ा धुलाई करती, वो भी यज्ञ सेवा है. तो वो भी अलौकिक जीवन प्रति सेवा करती हो. प्रवृत्ति वालों को तो दोनों तरफ निभाना पड़ता है. आपको तो एक ही काम है ना, डबल तो नहीं है. అంటే టీచర్స్ కోసం బాగా చెప్తారు. టీచర్స్ చెకింగ్ చేసేది వస్తుంది కదా. టీచర్స్ అంటేనే అన్నీ రావాలి. టీచర్ది విశేషత ఏమంటే సమర్పణ అయ్యే భాగ్యం దొరికింది టీచర్స్కు. ప్రతి ఒక్క టీచర్ కూడా సెంటర్లో ఉన్నారు కదా, సమర్పణ అయ్యి. లౌకికలో ప్రవృత్తి వాళ్ళు మనసుతో సమర్పణ అయినారు, మరి టీచర్స్ తన శరీరంతో కూడా సమర్పణ అయినారు. ఈ విశేష భాగ్యం దొరికింది. ఇక్కడ పనే ఏముంది, బాబా తలంపు సేవ అంతే. వంట చేసినా సరే, బట్టలు ఉతికినా సరే, అన్ని యజ్ఞ సేవనే కదా. అన్ని అలౌకిక జీవనాన్ని సేవ ఇదంతా. బట్టలు ఉతికేది అలౌకికమే, వంట చేసేది కూడా అలౌకిక సేవని. అయితే ఫ్యామిలీలో ఉండే వాళ్ళకు రెండు సైడును చూసుకోవాల్సి ఉంటుంది. ఈ పక్క అలౌకిక సేవను చూసుకోవాలి, లౌకిక సేవను చూసుకోవాలి. ఫ్యామిలీలో ఉండేవాళ్ళు. మీరు ఫ్యామిలీ ఏముంది, బాబా దగ్గర వచ్చేస్తారు, మనకు పని ఒకటే ఉంది, డబుల్ పని లేదు, ఒకే పని సమర్పణ అయిన వాళ్ళందరికీ. तो जो सच्चाई और सफाई से बाप और सेवा में सदा लगे रहते हैं,
उन्हें कोई और मेहनत करने की आवश्यकता नहीं पड़ती। सुना था ना, योग्य टीचर का भंडारा और भंडारी सदा भरपूर रहेगा। फिकर नहीं करना पड़ेगा अगले मास कैसे चलेगा, मेला कैसे होगा। सेवा के साथ साथ साधन स्वतः ही प्राप्त हो जाएंगे। అంటే బాబా చెప్తారు, ఎవరు టీచర్స్ సత్యంగా ఉంటారు, మనసు క్లీన్గా ఉంటుందో వాళ్ళు తండ్రి మరి సేవ బస్ దాంట్లోనే ఉంటారు. సత్యంగా సేవ చేయాలి, బాబా దగ్గర సత్యంగా ఉండాలి, చాలా క్లీన్ మనసుతో ఉండాలి. వాళ్ళ కోసం ఏ ప్రకారమైన శ్రమ ఉండదు, శ్రమ పడేది అవశ్యమే లేదు. బాబా చెప్పినారు, ఇట్లా యోగ్య టీచర్ ఎవరై ఉంటారు వాళ్ళ భండారం నిండుగా ఉంటుంది, భండారి కూడా నిండుగా ఉంటుంది, కిచెన్ సామాను నిండుగా ఉంటుంది, వాళ్ళకు డబ్బులు కూడా ఎక్కువ వస్తానే ఉంటుంది, చింతనే లేదు. ఫికర్ కర్నా నీ పడేగా అంటే నెక్స్ట్ మంత్ ఎట్లా జరుగుతుందో ఏమో తెలియదే, అట్లా చింత అవసరం లేదు. మేళా ఎట్లా చేసేది చింత లేదు. సేవతో చేరి సేవా సాధన కూడా ఆటోమేటికలీ ప్రాప్తి అవుతానే ఉంటుంది. అంటే స్వచ్ఛంగా ఉండాలి, సత్యంగా ఉండాలి. వాళ్ళకు ఆత్మిక ఆకర్షణ సేవ మరి సేవా కేంద్ర స్వతः ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. అంటే ఆత్మిక ఆకర్షణ ఉంటేనే సేవాను సరి, సేవా కేంద్ర కూడా సరి ఇంప్రూవ్ అవుతుంది. तो जब ज़्यादा सोचते हो कि जिज्ञासु क्यों नहीं बढ़ते, ठहरते क्यों नहीं, चले क्यों जाते हैं, तो जिज्ञासु नहीं ठहरते. బాబా చెప్తారు, వేరే వేరే ఆలోచనలు ఉండకూడదు, మనకు బాబా మరి సత్యంగా సేవ అంతే. ఇట్లా ఆలోచన చేయకూడదు. స్టూడెంట్స్ ఎంతమంది వచ్చినారు, ఎక్కడ పోయినారు, ఎందుకు వాళ్ళు ఉండేదే లేదు, ఎందుకు రోజు క్లాసుకు వచ్చేదే లేదు, ఇట్లా అంతా ఆలోచన చేస్తే ఎవరు రారు క్లాసుకు. योग युक्त होकर के रूहानियत से आह्वान करते हो तो जिज्ञासु स्वतः बढ़ते जाएंगे. యోగయుక్తంగా ఉండి ఆత్మికతతో వాళ్ళని వెల్కమ్ చేస్తూ ఉంటే గ్యారంటీ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు, ఆటోమేటికలీ వస్తూ ఉంటారు. ऐसे होता है ना, तो मन సదా హల్కా రఖు. బాబా చెప్తారు, మనసును సదా తేలికగా పెట్టుకోండి. ఏ ప్రకారమైన బరువే ఉండకూడదు, చింతనే ఉండకూడదు. ఏం చేసేది, ఎట్లా చేసేది, రేపు ఇది జరుగుతుందో లేదో, అందరూ వస్తారో లేదో, అట్లా అంతా చింత చేయకూడదు. లైట్గా ఉండండి, అవ్యక్త స్థితిలో ఉండి బాబా దగ్గర సంభాషణ చేస్తూ ఉండండి. ఆటోమేటిక్లీ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు. కొత్త వాళ్ళు అంటే దేవాత్మలు గ్యారంటీ వచ్చేస్తారా లేదా. కిసీ భీ ప్రకార్ కా బోజ్ నహీ రహే, తలపైన ఏ ప్రకారమైన బరువు ఉండకూడదు, చింతాది బరువు. కిసీ భీ ప్రకార్ కా బోజ్ चाहे अपना, चाहे सेवा का, चाहे सेवा साथियों का, तो उड़ने नहीं देंगे. బాబా చెప్తారు, మనసులో ఏదైనా ఒక రకమైన బరువు స్వయం పైన కానీ, సేవ పైన కానీ, సేవా సాథీలు ఎవరు మన దగ్గర ఉన్నారు వాళ్ళపైన ఆలోచన చేస్తే కానీ ఎవరిపైన ఏమీ ఆలోచన చేయకూడదు. బస్ నేను ఆత్మ జ్యోతి బిందు, బాబా శాంతి సాగర్, నేను శాంతి స్వరూప్ అంతే. तो सेवा भी ऊंच नहीं उठेंगी. ఇట్లా ఆలోచన చేస్తూ ఉంటే వేరే వేరే తన శరీరం పైన కానీ, సేవ పైన కానీ, సాథీల పైన కానీ, అప్పుడు సేవ శ్రేష్టంగా కాదు. इसलिए सदा दिल साफ और मुरीद हाजिल करते रहो. బాగా చెప్తారు, మనసును క్లీన్గా పెట్టుకోండి, లైట్గా పెట్టుకోండి, అన్ని ప్రకారమైన కోరికలు పూర్తి అవుతూ ఉంటుంది. ప్రాప్తియా ఆప్కే సామ్నే స్వతः ही आएंगी. ఏమంతా ప్రాప్తి కావాలన్నా అది ఆటోమేటికలీ మన ముందు వచ్చేస్తుంది. క్యా సునా, ఏం విన్నారు,
सर्व रूहानी प्राप्तियां है ही ब्राह्मणों के लिए, तो कहाँ जाएंगे? మన కోసమే అన్ని ఆత్మిక ప్రాపర్టీస్ అంతా ఉండేది. బాబా దగ్గర ఉండే ప్రాపర్టీస్ ఆత్మిక ప్రాప్తి అంతా బ్రాహ్మణ కోసమే కదా, వేరే ఎక్కడ పోతుంది మన ప్రాప్తి. तो अधिकार ही आप लोगों का है ना, अधिकार कोई छीन नहीं सकता है. మనమే అధికారులు సర్వ ప్రాప్తిలకు. మన అధికారాన్ని ఎవరు లాక్కునేదని కాదు. అందువల్ల నిశ్చింతంగా బాబా సేవ ఏముందో స్వచ్ఛంగా ఉండాలి, మనసు క్లీన్గా పెట్టుకోవాలి. అర్థమైందా? अच्छा, सर्व होली हमसों को, चारों ओर के सच्चे साहिब को राज़ी करने वाली सच्ची दिल वाली श्रेष्ठ आत्माओं को, सदा स्वयं को एवर रेडी रखने वाले नंबर 1 बच्चों को, सदा अपने को गायन योग्य संपूर्ण संपन्न बनाने वाले बाप के समीप बच्चों को, सदा अपने को अमूल्य हीरे तुल्य अनुभव करने वाले अनुभवी आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते. ఈ విధంగా సదా పవిత్ర హంసలు నలువైపులా ఉండే సత్యమైన బిడ్డలు, పరమాత్మని తృప్తి చేసే సత్యమైన బిడ్డలు, సత్యమైన మనసు పెట్టుకునేవాళ్ళు శ్రేష్ఠ ఆత్మలకు, సదా స్వయం ఎవరు రెడీగా ఉండి నంబర్ 1లో వచ్చే బిడ్డలకు, సదా స్వయం గాయన్ యోగ్య సంపూర్ణ మరి సంపన్న అయ్యేవాళ్ళు, ఇట్లా తండ్రికి సమీపంగా ఉండే బిడ్డలకు, సదా స్వయం అమూల్య వజ్రతుల్య సమాన అనుభవం చేసేవాళ్ళు అనుభవి ఆత్మలు బాప్ దాదా యాద్ ప్యార్ మరి నమస్తే చెప్తారు. మరి ఈరోజుది వరదానం వినండి. वरदान, ज्ञान खजानों द्वारा मुक्ति जीवन मुक्ति का अनुभव करने वाले सर्व बंधन मुक्त भाव, అంటే జ్ఞాన ఖజానాల ద్వారా ముక్తి మరి జీవన్ ముక్తిని అనుభవం చేసేవాళ్ళు सर्व बंधन मुक्त भाव. ज्ञान रत्नों का खजाना सबसे श्रेष्ठ खजाना है. इस खजाने द्वारा इस समय ही मुक्ति जीवन मुक्ति की अनुभूति कर सकते हो. బాబా చెప్తారు, జ్ఞాన ఖజానా అన్నిటికంటే శ్రేష్టమైన ఖజానా. ఈ ఖజానా ద్వారానే ఈ సమయంలోనే ఇప్పుడే సంగమ యుగంలో కూడా ముక్తి జీవన్ ముక్తిని అనుభవం మనం చేయొచ్చు. జ్ఞానం ఆధారంలో నడుచుకుంటే అన్ని కష్టాల నుంచి ముక్తి జీవన్ ముక్తి అవస్థలో ఉంటాం. ज्ञानी तो आत्मा वह है जो दुख और अशांति के सब कारण समाप्त कर अनेक अनेक बंधनों की रस्सियों को काट करके मुक्ति व जीवन मुक्ति का अनुभव करे. జ్ఞాని ఆత్మలంటేనే అర్థం ఏమంటే జ్ఞానం ఆధారంలో సర్వ దుఃఖ అశాంతి ఇది కారణాలు ఏమంతా ఉందో ఆ కారణాలంతా సమాప్తి చేసేవాళ్ళు, అనేక బంధనాల నుంచి मुक्ति जीवन मुक्ति ने अनुभव చేసేవాళ్ళు, अनेक व्यर्थ संकल्पों से विकल्पों से और विकर्मों से सदा मुक्त रहना, यही मुक्ति जीवन मुक्ति अवस्था है. అనేక వ్యర్థ సంకల్పాలు వికల్పాల నుంచి ముక్తిగా ఉండేవాళ్ళు, వికల్పాల నుంచి కూడా ముక్తిగా ఉండేవాళ్ళు. ఇదే ముక్తి జీవన్ ముక్తి అవస్థ అని అర్థం. మరి స్లోగన్, विश्व परिवर्तक वह है जो अपनी शक्तिशाली वृत्ति से वायुमंडल को परिवर्तन कर दे. विश्व परिवर्तक ఎవరంటే ఎవరు తన శక్తిశాలి వృత్తి ద్వారా వాయుమండలాల్ని పరివర్తన చేసేవారు వాళ్ళే విశ్వ పరివర్తకని అర్థం. ఓం శాంతి.